అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వివి సత్యప్రసాద్ గారు రచించిన పెద్ద దిక్కు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నువ్వెందుకే లేనిపోనివన్నీ నెత్తిమీద పెట్టుకుంటావు? ఈ ముసలాయనకు వండి పెట్టాలి, చాకరీ చెయ్యాలి, ఎక్కడికైనా పంపించాలంటే డబ్బులిచ్చి పంపించాలి. దారి మధ్యలో ఆయనకేదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? వద్దు, నా మాట విను, ఆయన్ని వదిలించుకో. సుందరమ్మ గారి మాటలు విని ఒక్కసారి తల పైకెత్తి కోపంగా చూసింది పంకజం. బావుందమ్మా, వచ్చి 10 రోజులు కూడా కాలేదు. కోరి రమ్మని పిలిచి వెళ్ళిపోమంటే బావుండదు. అయినా ఆయన ఉండడం వల్ల నాకేమీ ఇబ్బందిగా లేదు. భారమని అసలే అనిపించడం లేదు. ఏమిటి నీ మొండి పట్టుదల? ఈ రోజుల్లో ఒక మనిషిని పోషించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? హాయిగా నువ్వు, మీ ఆయన, నీ పిల్లలు, నీ సంసారం జాగ్రత్తగా చూసుకుంటే అంతే చాలు. ఇలాంటి వాళ్లను పిలిచి నువ్వు సంఘసేవ చేయనక్కర్లేదు. నా మాట విను. ఒక తల్లిగా నీ బాగు కోరి చెబుతున్నాను. పంకజం అసహనంగా మొహం పెట్టింది. సర్లేవే, ఏదో ఒకటి చేస్తాన్లే. ఇంతకీ ఆశ్రమంలో నువ్వు నాన్న ఎలా గడుపుతున్నారు? మాట మార్చటం కోసం కుశల ప్రశ్నలు వేసింది పంకజం. మాకేమే నిక్షేపంలా ఉన్నాము. కాఫీ, టిఫిను, భోజనం అన్ని టైంకొచ్చేస్తాయి. పొద్దున్నే న్యూస్ పేపర్ వస్తుంది. వారానికోసారి డాక్టర్ గారొచ్చి పలకరించిపోతారు. వృద్ధాశ్రమంలో సాటి ముసలోళ్లంతా కలిసికట్టుగా ఉంటారు. హాయిగా దైవ ప్రార్థనలు, భజనలు. ఈ వయసులో చక్కటి కాలక్షేపం. పంకజం అమ్మ అమాయకత్వానికి నవ్వుకుంది. అది అమాయకత్వం కాదు, గడుసుతనమూ కాదు, మనసుకి సర్ది చెప్పుకునే ప్రయత్నం. నిజానికి అమ్మకి నాన్నకి వృద్ధాశ్రమంలో చేరే ఉద్దేశమే లేదు. పంకజం అన్నయ్య పాపారావు ఓ జాతీయ బ్యాంక్లో ఆఫీసరు. ప్రతి 3 సంవత్సరాలకు అతనికి బదిలీలుంటాయి. పైగా ప్రమోషన్ వచ్చినప్పుడల్లా దూర ప్రాంతాలకు వెళ్లాల్సొచ్చేది. తన తల్లిదండ్రులను బదిలీ అయినప్పుడల్లా కూడా తీసుకెళ్తుంటే వారికి ఆరోగ్య సమస్యలు, కొత్త వాతావరణంలో ఇమడలేకపోవటం, ఇటువంటి ఇబ్బందులతో తమ తాతగారి పల్లెటూరులో ఉంచేశాడు. అయితే తాతగారు బామ్మగారు పోయిన తర్వాత ఆ పల్లెటూరులో ఉన్న ఇల్లు, పొలం అమ్మేసి పాపారావు తన చెల్లెలకు ఇవ్వవలసిన వాటా ఇచ్చేసి బ్యాంక్ లోన్ పెట్టి తన వాటా కలిపి హైదరాబాద్లో ఒక విశాలమైన అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. ఆ అపార్ట్మెంట్లో పాపారావు భార్య కనకమ్మ పిల్లలతో అక్కడ స్థిరంగా ఉంటుంది. పాపారావు చుట్టుప్రక్కల దగ్గర ఊళ్లలో ఉద్యోగం చేస్తూ వస్తూ పోతూ ఉంటాడు. పాపారావు భార్య కనకమ్మకి అత్తగారు, మామగారు ఆ అపార్ట్మెంట్లో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్లుంటే తనకి ఇబ్బందిగా ఉంటూ స్వేచ్ఛ లేకుండా పోతోందని ఒక బాధ. ఎక్కడికి వెళ్లాల్సొచ్చినా కూడా తీసుకెళ్లడమో లేదా చెప్పి వెళ్లడమో ఆవిడికి ఇష్టం ఉండదు. మామగారు తన పిల్లలకి పాఠాలు చెప్పడం, వాళ్లు అల్లరి చేస్తే బెదిరించడం, పిల్లల పెంపకం విషయంలో తనకి జాగ్రత్తలు చెప్పటం, ఓ విధంగా చెప్పాలంటే వాళ్ల పెత్తనం సహించలేకపోతోంది. అందుకని ఎవరికీ ముందు చెప్పకుండా మేడ్చల్ రోడ్డులో రాధికా విశ్రాంతి గృహంలో అత్తమామలకి ఓ గది రిజర్వేషన్ చేయించి అప్పుడు తన భర్తకి ఫోన్ చేసి చెప్పింది. ఓ ఆదివారం సుముహూర్తంలో భార్యాభర్తలిద్దరూ పాపారావు తల్లిదండ్రులను సామాన్తో సహా కారులో దింపొచ్చారు. పాపారావుకి 3 పిల్లలు, అందులో ఒక ఆడపిల్ల. ఆ పిల్లకి నాయనమ్మంటే ఎంతో ప్రేమ. నాయనమ్మ ఆ పిల్ల అచ్చటా ముచ్చటా తీరుస్తూ ఒక స్నేహితురాలుగా కబుర్లు చెబుతూ ముస్తాబు చేస్తూ తన దగ్గరే పడుకోబెట్టుకునేది. మిగతా 2 మగపిల్లలు కూడా తాతయ్య గారంటే భయం ఉన్నా పాఠాలు చదువుకునేటప్పుడు సందేహాలు అడుగుతూ, మంచి పద్యాలు చెప్పినప్పుడు, మంచి మార్కులొచ్చినప్పుడు తాతగారి దగ్గర బహుమతులు కొట్టేసేవారు. కనకమ్మకు తన పిల్లలు అత్తమామలకు చేరివై తనకి దూరం అయిపోతున్నారన్న దిగులు కూడా మనసుని తొలిచేసేది. ఇక లాభం లేదని భర్తతో దెబ్బలాడి వాదించి వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చేదాకా నిద్రపోలేదు. వృద్ధాశ్రమంలో వాతావరణానికి అలవాటు పడిపోయారు ఆ వృద్ధ దంపతులు. అన్నయ్య పాపారావు కనకమ్మ చేసిన పని పంకజానికి నచ్చలేదు. ఎంతో బాధపడింది. మొత్తం ఆస్తిని హారత కర్పూరంలా కరిగించేసి అమ్మను నాన్నను నిరాశ్రయుల్ని చేశాడే అని ఒక బాధ. విశాలమైన అపార్ట్మెంట్ కొనుక్కొని కూడా అందులో తల్లిదండ్రులకి నిలువ నీడ లేకుండా చేశాడని మరొక బాధ. ఊరికి దూరంగా ఎన్నో మైళ్ళ అవతల ఏ బంధువులు లేని చోట ముక్కుమొహం తెలియని వాళ్ల దగ్గర పడేశాడని మరో బాధ. ఇలా హృదయం బాధతో రోధించసాగింది. పోనీ తన దగ్గరే పెట్టుకుందామంటే నాన్నకి అల్లుడుగారింట్లో ఉండడానికి మొహమాటం. ఎప్పుడైనా పండుగలకి, శుభకార్యాలకి వస్తే బావుంటుంది గాని కూతురింట్లో తిష్ట వేయకూడదమ్మా.
మామగారు అల్లుడికి ఇవ్వాలి గాని అల్లుడు మామగారికి ఇవ్వడం ధర్మం కాదు, సంప్రదాయము కాదు అంటూ తిరస్కరించేవాడు నాన్న. అల్లుడుగారు బలవంతం చేసినా ససేమేరా అంటూ తిరస్కరించేవారు. సాధారణంగా తల్లిదండ్రులపైన కొడుకుల కంటే కూతుళ్లకే ప్రేమ ఎక్కువగా ఉంటుందంటారు. తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, కష్టాలు పడుతున్నా ఎక్కువగా ఆవేదన చెందేది, ఆదుర్దా పడేది కూతుళ్లే. అయినప్పటికీ అల్లుళ్ల దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అస్సలు ఇష్టపడరు పెద్దవాళ్లు. పంకజానికి 2 పిల్లలు, 2 మగపిల్లలే. 9వ క్లాసు 7వ క్లాసు చదువుతున్నారు. పంకజం భర్త రాజస్థాన్లో పెట్రోలియం కంపెనీలో ఇంజనీర్. పిల్లలు తెలుగు వాతావరణానికి దూరమైపోతున్నారన్న ఉద్దేశంతో హైదరాబాద్లో తన సొంత అపార్ట్మెంట్లో పంకజాన్ని పిల్లల్ని ఉంచి అతను హైదరాబాద్కి సెలవులకొచ్చి వెళుతూ ఉంటాడు. సాధారణంగా హైదరాబాద్ ఉద్యోగరీత్యా క్యాంపు వేసుకుని వస్తూ ఉంటాడు. ఒకరోజు పంకజం పిల్లల్ని తీసుకుని ప్రసాద్ మల్టీప్లెక్స్లోని మ్యాట్నీ సినిమాకు వెళ్ళింది. సినిమా అయిపోయాక అక్కడ దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ పార్కుకి తీసుకెళ్లమని చిన్నపిల్లాడు పేచీ పెట్టాడు. పంకజం తీసుకెళ్దామా వద్దా అని తటపటాయిస్తోంది. వర్షం వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. మల్టీప్లెక్స్ నుండి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నారు పిల్లలు, తను. ఇదంతా ఒక ముసలాయన వాళ్ల వెనకాల నడుస్తూ గమనిస్తూ మెల్లగా నడుస్తున్నాడు. పంకజం ముందుగా ఉండటం వల్ల ఆయన్ను గమనించలేదు, పట్టించుకోలేదు. అలా నడుస్తుండగా చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఆయన చేతిలో గొడుగుంది. గబగబా ముందుకొచ్చి, అమ్మాయి, పిల్లలు తడిస్తే జలుబొస్తుంది, ఈ గొడుగులో తీసుకెళ్ళమ్మా, మీరు పార్కుకే కదా వెళ్తున్నారు, అక్కడికి చేరుకున్నాక తీసుకుంటాలే అన్నాడు. పంకజం వెనక్కి తిరిగి చూసింది. ఎవరైనా అని వింతగా చూసింది. ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు, పరిచయం అంతకన్నా లేదు. వద్దులేండి అన్నది. అమ్మా, నేను సినిమా చూసే వస్తున్నాను, ఇందాకటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను, నీవు పిల్లలతో అవస్థపడ్డం గమనిస్తున్నాను. మా అమ్మాయి లాంటిదానవు, నీకు కొంచెం ఆసరాగా ఉంటే నాకు తృప్తి. నీ పిల్లలతో కాలక్షేపం నాకు ఆనందం కలిగిస్తుంది. పిల్లల కోరిక ప్రకారం పార్కుకి తీసుకెళ్లమ్మా, నీ పిల్లలకి నేను తోడుంటాను అన్నాడు ఆయన. వద్దండి, అపరిచితుల సాయం తీసుకోలేను, మేమింటికి వెళ్ళిపోతాం, మీ సహాయానికి థ్యాంక్స్ అంది పంకజం. అమ్మా, నువ్వన్నది కరెక్టే. నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మిలిటరీ అకౌంటెంట్స్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. నా ఐడి కార్డు ఇదిగో. నా భార్య గతించి 3 ఏళ్లయింది. నా పిల్లలిద్దరూ స్టేట్స్లో ఉన్నారు. డిఫెన్స్ కాలనీలో నాకొక ఇండిపెండెంట్ ఇల్లుంది. అందులో ఒక్కడిని ఉండలేక నా సొంత ఇంటిని అద్దెకిచ్చేసి ఖైరతాబాద్లో ఒక చిన్న గది తీసుకుని ఉంటున్నాను. ఖైరతాబాద్లో ఎక్కడండి మీ రూము? ఆనందనగర్ కాలనీలో శివాలయం పక్కన. పంకజానికి ఆయన బాగా బతికిన మనిషిలాగే కనిపించాడు. ఆ సమయంలో అమ్మా నాన్న గుర్తుకొచ్చారు. కంటిదడిని కనిపించకుండా ఒత్తుకుంది. పిల్లలకి గొడుగు పట్టాడు ముసలాయన. పిల్లల పేర్లు అడిగాడు, చదువుల గురించి అడిగాడు, నచ్చిన సినిమాల గురించి అడిగాడు. పిల్లలు తాతగారు అంటూ క్లోజ్ అయిపోయారు. బుడిబుడి నడకలు, ముద్దు కబుర్లు ఆ తాతగారినెంతో ఆకర్షించాయి. ఎన్టీఆర్ పార్క్లో టాయ్ ట్రైన్ ఎక్కారు. పిల్లల ఆనందంతో పాటు పంకజానికి కూడా ఆనందం కలిగింది. టాయ్ ట్రైన్ పార్కు చుట్టూ తిరిగొచ్చేదాకా అక్కడే ఉండిపోయాడు ఆ పెద్దాయన. ఇక ఇంటికెళ్దాం పదండి అని పిల్లల్ని వారించింది. అమ్మా, ఎప్పుడైనా నీకు అవసరమైతే ఫోన్ చెయ్యి, ఇదిగో నా విజిటింగ్ కార్డు. నీకు నీ పిల్లలకి సహాయపడటంలో నాకు తృప్తి, మంచి కాలక్షేపం, మరోలా అనుకోకు అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చారు. మీరెలా వెడతారు అని అడిగింది పంకజం. నడిచే వెడతానమ్మా. ఇక్కడి నుంచి ఖైరతాబాద్ ఆనందనగర్కి ఆటో వాళ్ళెవరూ రారు. రూమ్కి వెళ్లి చేసే పనే ఉంది గనక మెల్లగా నడుచుకుంటూ వెళ్తాను. అయ్యో, మిమ్మల్ని అక్కడిదాకా డ్రాప్ చేసి మేం వెళతాంలేండి అంది జాలి పడుతూ. మీరెటువైపు పెడతారు అడిగాడు ఆయన. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12. అయితే మీరు వెంకటరమణ కాలనీ నుండి కేర్ హాస్పిటల్ పక్క వీధి గుండా బంజారాహిల్స్ వెళ్ళొచ్చు. అందరికీ కలిపి ఆటో మాట్లాడతాను అంది. సరే అంటూ అందరూ ఆటో ఎక్కారు. ఆయన శివాలయం పక్క 3 అంతస్తుల ఇంటి టెర్రస్ లో రూమ్లో ఒంటరిగా ఉంటున్నారు. కర్రీ పాయింట్ నుండి క్యారియర్ తెప్పించుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు పంకజం నుండి ఆయనకు ఫోన్ వచ్చింది. బాబాయ్ గారు, మీరు నాకొక సహాయం చెయ్యాలి. ఏంటమ్మా అది? ఏం లేదు బాబాయ్ గారు, మా పిల్లలు ట్యూషన్కి సరిగా వెళ్ళటం లేదు. వాళ్ళకి చదువుల మీద శ్రద్ధ తగ్గిపోతోంది. వీడియో గేమ్లు, కంప్యూటర్ గేమ్స్ అంటూ కాలక్షేపం చేస్తున్నారు. మీరు వాళ్ళకి ట్యూషన్ చెబుతూ చదువు మీద శ్రద్ధ కలిగించాలి. అమ్మాయి,
నాకు అభ్యంతరం లేదు గాని రోజూ మీ ఇంటికి రావటం, ట్యూషన్స్ చెప్పటం నాకు కుదరదమ్మా. మీ ఇంటికి రావడానికి ఆటో ఛార్జీలు రానుపోను రోజుకి 200 అవుతాయి. డైరెక్ట్ బస్సు లేవు. నాకు రావటం వెళ్ళటం కష్టం అయిపోతుంది అన్నాడు ఆయన. మీకా శ్రమ అక్కర్లేదు బాబాయ్ గారు. మా ఇంట్లోనే మీకు ఒక రూమ్ కేటాయిస్తాను. మీరు నాకు అద్దె ఇవ్వక్కర్లేదు. పెద్ద దిక్కుగా ఉంటే అంతే చాలు. మాది చాలా విశాలమైన ఇల్లు. మీరున్న గది కంటే పెద్దదే. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సరేనమ్మా, ఒంటరి వాడిని, ఎక్కడుంటే ఏమిటి? కాని నాకు దగ్గరలో మంచి వెజిటేరియన్ భోజనం హోటల్ ఉందేమో చూడు. మీకు అతి దగ్గరలోనే ఉంది బాబాయ్ గారు. సరేనమ్మా, రేపు సప్తమి శనివారం. వెంకటేశ్వర స్వామికి, శివుడికి 2 కొబ్బరికాయలు కొట్టి మీ ఇంటికొచ్చేస్తాను. అలాగే రండి బాబాయ్ గారు. ఆ పెద్దాయన 2 సూట్ కేసులతో, కొద్దిపాటి సామానుతో ఓ గొడుగు భుజాన వేసుకుని చేతికర్రతో పంకజం ఇంట్లో చేరాడు. పంకజం ఆయనకు కేటాయించిన గది చూపించింది. తనతో తెచ్చుకున్న దేవుడి ఫోటోలు అలమరాలో సర్దాడు. పిల్లలింకా స్కూల్ నుండి రాలేదు. పంకజం కాఫీ తెచ్చిచ్చింది. చూసావా అమ్మా, దేవుడి మనుషుల్ని ఎలా కలుపుతాడో? ఎక్కడో దిక్కు తోచుకుండేవాణ్ణి ఓ మంచి కుటుంబంలో పడేశాడు. మీ వారికి ఫోన్ చెయ్యమ్మా, ఓ మంచి బాబాయ్ దొరికారని అంటూ నవ్వుతూ చెప్పాడు. తప్పకుండా బాబాయ్ గారు, మా వారు చాలా సంతోషిస్తారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. అమ్మతో మాట్లాడుతున్న ఆయన్ని గుర్తుపట్టి, పార్కు తాతయ్య గారు మన ఇంటికొచ్చారమ్మా అంటూ ఆనందంతో అమ్మఒడిలోకి చేరిపోయారు. మర్నాటి నుండి ఆయన పిల్లలకి చిన్న చిన్న కథలు చెప్తూ, వాళ్లను ఆడిస్తూ, పాఠాలు చెబుతూ బాగా దగ్గరైపోయారు. దగ్గరలో ఉన్న హోటల్ నుండి క్యారియర్ ఏర్పాటు చేసింది పంకజం. కొన్నాళ్ల తర్వాత పంకజం అంతరాత్మ ఒప్పుకోలేదు. ఈ పెద్దాయన ఎంతో పెద్ద దిక్కుగా ఉంటున్నాడు. బజార్ నుండి కూరలు, కిరాణా సామాన్లు కూడా తెచ్చిపెడుతున్నాడు. పిల్లల్ని అనుక్షణం ఓ కంట కనిపెడుతున్నాడు. ఇటువంటి ఆయనకి ఓ పట్టెడన్నం పెడితే ఏం పోతుంది? పైగా ఒంటిపూట భోజనమే. ఏళ్ల నుండి ఇంటి భోజనానికి కరువైపోయాడు. ఆయన వద్దన్నా సరే క్యారియర్ అరేంజ్మెంట్ మానిపించి వేయాలి అనుకుంది. ఆయనతో వాదించి ఒప్పించింది. పని మనిషి చేత ఆయన రూమ్కి భోజనం పంపే ఏర్పాటుకి ఒప్పుకుంది. పంకజం ఇంట్లో పెద్దాయన ఉంటున్నాడన్న విషయం పాపారావుకి, భార్యకి తెలిసింది. రూమ్కి అద్దె కూడా వసూలు చేయకుండా ఊరికే భోజనం పెట్టడం కనకమ్మకి నచ్చలేదు. పాపారావు ఫోన్లో పంకజం మీద మండిపడ్డాడు. పంకజం అన్నగారి మాటల్ని, వదిన మాటల్ని లెక్క చేయలేదు. తన ఇల్లు, తన నిర్ణయం, తన సొంత అభిప్రాయం. వీళ్ళెవరూ తన మీద పెత్తనం చేయటానికి అనుకుంది. తన భర్త అంగీకరించినప్పుడు ప్రపంచంలో ఎవరికిష్టం లేకపోయినా లెక్క చేయనక్కర్లేదు అనుకుంది. అన్నగారు, వదిన ఈ విషయంలో పంకజంతో గొడవ పడుతూనే ఉన్నారు. వదిన కనకమ్మ పంకజాన్ని చూసి ఈర్ష్య పడుతోందని గ్రహించింది. కనకం తన పిల్లల గురించి పట్టించుకోదు. తనకొక ఆడపిల్ల ఉంది. ఆలన, పాలన, రక్షణ అవసరమన్న ఇంగితం కూడా లేదు. తన భర్త దర్జా, హోదా అందరికీ తెలియాలని తాపత్రయపడుతోంది. స్నేహితులు, ప్రోగ్రాంలు, విహారయాత్రలు, వీటితోనే రోజులు దొర్లిస్తుంది. పిల్లలు వాళ్లంతట వాళ్లే చదువుకుంటున్నారు. ట్యూషన్లకు వెళుతూ ఉంటారు. వచ్చినప్పుడే నాన్నతో సరదాగా గడుపుతారు. కనకమ్మ ఓ పమేరియన్ కుక్కను పెంచుతోంది. ఉదయం సాయంత్రం దాన్ని బయటకు తీసుకెడుతూ ఉంటుంది. దాని ఆటలకి, విన్యాసాలకి మురిసిపోతూ ఉంటుంది. ఇంటికెవరొచ్చినా అది మొరుగుతుంటే ఆ కుక్క స్వాగతం చెబుతోందని వ్యాఖ్యానం చెబుతూ నవ్వేసుకుంటుంది. పంకజం తల్లి వృద్ధాశ్రమం నుండి చూడటానికి వచ్చినప్పుడల్లా ఈ ముసలాయిని బయటికి గెంటేయమని పోరుతూ ఉంటుంది. అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న ఈ విషయంలో చెప్పిన మాట విననందుకు అందరూ ఒకేసారి పంకజం ఇంటికొచ్చి పడ్డారు. ఏమైనా సరే పంకజం ఇంట్లోంచి ఆయన బయటికి పంపేయడమే ధ్యేయంగా, పట్టుదలగా ఉన్నారు. వాళ్ళొచ్చేసరికి తాతగారు 2 పిల్లల్ని చెరవ పక్కన కూర్చోపెట్టుకుని ఇంగ్లీష్లో వర్డ్స్ గేమ్ ఆడుతున్నారు. పిల్లలిద్దరూ ఆసక్తిగా తమకు స్ఫురించిన ఇంగ్లీష్ పదాలు ముద్దు ముద్దుగా చెబుతున్నారు. ఈ ముసలాడు వీళ్ళని మంచి చేసుకుని ఇంట్లో సెటిల్ అయిపోయాడు. అందుకే పంకజం వదలలేకపోతోంది. ముక్కు మొహం తెలియని వాణ్ణి ఇంట్లో పెట్టుకుంటే ఎంత అప్రతిష్ట! గట్టిగా అరుస్తూ మాట్లాడింది కనకమ్మ. తాత, అమ్మమ్మ, మామయ్య, అత్తయ్య వచ్చారంటూ లేచి పరుగున పిల్లలిద్దరూ అమ్మమ్మను చుట్టుముట్టారు. ఏమయ్యా ముసలోడా, ఈ ఇంట్లో తేరగా తిని ఉండడానికి నీకు సిగ్గులేదు? కనకమ్మ కోపంగా అరిచింది. నాకెందుకు సిగ్గు? పంకజం పిల్లలకి పాఠాలు చెప్పమని పిలిచింది. సహాయంగా ఉండమని అడిగింది. నేనెక్కడున్నా ఎవరికైనా నా సహాయం అవసరమనే ఉంటానుగాని తేరగా తినే బుద్ధి నాకు లేదమ్మా. ఇంతకీ మీరెవరు? సూటిగా చూస్తూ ప్రశ్నించాడు ఆయన.
ఆయనతో మనకేమిటే మాటలు, పంకజాన్నే అడుగుదాం అంది పంకజం తల్లి. పంకజం పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఇంటి నుండి హాల్లోకొచ్చి వీళ్ళందర్నీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కొంచెం తేరుకొని అందరూ స్థిమితంగా కూర్చున్నాక పంకజం తల్లి, ఏమిటే నీ వరస? అసలే రోజులు మండిపోతుంటే ఓ మనిషిని పోషించటం ఎందుకే? ఆయన మానాన్న ఆయన బతకనీక కుంపటిలా కోరి నెత్తిమీద పెట్టుకున్నావు? పంకజానికి కోపం తారాస్థాయికి అంటుకుంది. ఈ విషయం చెప్పడానికేనా మీరింత దూరం వచ్చింది? అమ్మా, ఓ విషయం చెబుతాను విను. మనిషిని డబ్బుతో కొలుస్తున్నంతసేపు మనిషికి మనిషి భారమే. కాని ఆ మనిషి విలువ తెలుసుకున్నప్పుడు, మనం ప్రయోజనం పొందుతున్నప్పుడు ఆ విలువ ముందు డబ్బు ఏపాటిది? అది కాదు పంకజం, నీ భర్త ఎక్కడో ఉన్నాడు. ఎవరో తెలియని మనిషిని ఇంట్లో ఉంచుకుంటే ఎంత అప్రతిష్ట? మన పరువేం కాను? కనకం తన నీచ బుద్ధిని బయటపెట్టింది. అవునోదిరా, నా ఇంట్లో ఒక గది కేటాయించి ఆయన్ని ఉండమన్నాను. ఆయన్ని తండ్రి తర్వాత తండ్రంతటి వాడు బాబాయ్ గార్లా చూసుకుంటున్నాను. ఆయన నన్ను కన్న కూతురులా చూసుకుంటూ పిల్లలకి తాతయ్య లేని లోటు తీరుస్తున్నాడు. మీరెలా అనుకున్నా నాకు పర్వాలేదు దృఢ నిశ్చయంతో చెప్పింది. పంకజం తల్లి కొంచెం స్వరం పెంచి, ఏమిటే నీ మొండి పట్టుదలా? చెప్పిన మాట వినవు. పిల్లలకి కావాలంటే ట్యూషన్ పెట్టించు. ఇంట్లో నీకు పని మనిషి ఎలానో ఉందిగా. అవునమ్మా, వాళ్ళ డబ్బు పడేస్తే వచ్చేవాళ్లు. డబ్బుకి తగ్గట్టుగానే పనిచేసి వెళ్ళిపోతారు. కాని నేను కోల్పోయానే ఆ పెద్ద దిక్కు. ఇటు నాన్నకి దూరమై అటు మామగారిని కోల్పోయి ఆప్యాయత, ఆదరణ, ప్రేమ, అభిమానం ఇవన్నీ పెద్దవాళ్ల నుండి నాకు లభించే అవకాశం లేదు. అవన్నీ వెదుక్కొని ఈ బాబాయిలో చూసుకుంటున్నాను. అన్నయ్యకి వదినకి దాని గురించి పట్టింపు లేకపోవచ్చు. వృద్ధాశ్రమానికి ప్రతి నెలా డబ్బు పంపుతూ మిమ్మల్ని అక్కడికి పంపించారు. మనవాళ్లకి మనవరాలకి తాతయ్యను బామ్మను దూరం చేశామన్న ఆలోచన కూడా లేదు. కాని నాకు మానవ సంబంధాల్లో ఉన్న ఆత్మీయత ముఖ్యం. అది ఉందన్న తృప్తితో నాకు ఏ ఇతర ఆలోచన రావటం లేదు. ఏమిటి మధ్యలో మా సంగతెత్తుతావు? కోపంగా అరిచాడు పంకజం అన్నయ్య. మీ గురించి నేనే తప్పుగా మాట్లాడలేదన్నయ్య. మీకు మాకు ఉన్న తేడా ఏమిటంటే, మీకు కాలక్షేపం కావాలి, మాకు తోడు కావాలి. మీకు కాలక్షేపానికి కుక్క చాలు. మీ ప్రేమ, అనురాగం అంతా దాని మీద చూపిస్తూ ఆనందిస్తూ రోజులు గడిపేయగలరు. అప్పుడప్పుడు నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్లి అమ్మను నాన్నని పలకరించవచ్చు. వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు నీ దగ్గరికి రావచ్చు. కాని నా పరిస్థితి వేరు. కళ్ళొత్తుకుంటూ ఉబికొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది. పంకజం అన్నయ్య ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. వదిన కనకం మాత్రం, ఓ మనిషిని పోషించడం ఈ రోజుల్లో కష్టమని అత్తయ్య గారు అంటుంటే ఏదేదో మాట్లాడతాయేమిటి పంకజం అంది ఉక్రోషంగా. మనిషిని పోషించడం వదినా, నువ్వు కుక్కని పోషిస్తున్నావు కదా. నీ కుక్కకయ్యే ఖర్చులో 10వ వంతు ఖర్చు మాకు అదనంగా లేదు. పైగా దానికి నువ్వు ఎంత చాకరీ చేస్తున్నావు. పొద్దున్న సాయంత్రం కనీసం 2 గంటలు దాన్ని బయటికి తిప్పుతున్నావు. అది మూలుగుతుంటే వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావు. నేలంతా పాడు చేస్తుంటే శుభ్రం చేస్తున్నావు. నాకు ఇలాంటి చాకరీలేమీ లేదు కదా. ఒంటరిగా ఉన్న ఓ పెద్దాయనకు పట్టడన్నం పెట్టడం తప్ప నాకే చాకరీ ఉంది చెప్పు? బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయి విధివశాత్తు ఒంటరి జీవితం గడుపుతున్న వ్యక్తి. ఆయనకు పెన్షన్ వస్తుంది. మన మీద ఆధారపడే అవసరం లేనివాడు, మంచి మనసున్నవాడు, అన్నీ తెలుసున్నవాడు. ఇటువంటి వ్యక్తులకి కాస్త ఆదరణ చూపిస్తే చాలు. అందుచేత నా నిర్ణయం సరైనదే. ఆయనంతటా ఆయనే వెడితే తప్ప నేను ఆయన బయటకు పంపడం కుదరదు. సరే నీ కర్మ అంది తల్లి. ఇదంతా పక్క గదిలోంచి వింటున్న పెద్దాయన నవ్వుతూ హాల్లోకి వచ్చాడు. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పంకజం వదిన కనకం వైపు చూస్తూ, అమ్మాయి, మీ అందరి వాదనలో విన్నాను. అందరూ కరెక్టే. అయితే నాకు పంకజం, ఈ పిల్లలు బాగా స్నేహితులైపోయారు. నన్ను విడిచి వాళ్ళు, వాళ్లను విడిచి నేను ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. మీ ఇంట్లో పప్పి అనే కుక్కుంటే ఈ ఇంట్లో నేను పప్పాని వీళ్లకి. అంత విశ్వాసంగా వీళ్ల మధ్య ఉండటం నాకు ఇష్టమే కాదు, నా అదృష్టం అనుకుంటున్నాను. చేతికర్ర ఆడించుకుంటూ బయటకు నడిచాడు ఆ పెద్ద దిక్కు. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.